హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. అండ్ ఈఎంఆర్కి సంబంధించినటువంటి పీజీటీ, టీజీటీ, లైబ్రరీ, నాన్ టీచింగ్ సంబంధించినటువంటి ఆన్సర్ కీ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసింది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ కొట్టండి. మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మీ రూల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి లాగిన్ కొట్టండి. అండ్ మీ రూల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్‌తోని లాగిన్ అయిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుందనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, డౌన్‌లోడ్ ఆన్సర్ కీ ఉంది గదా! దీని మీద క్లిక్ కొట్టేస్తే మీ ఆన్సర్ కీ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. అండ్ కిందొచ్చేసినది మనకి సబ్మిట్ కీ ఛాలెంజ్ ఉంది గదా! మీకు ఏ క్వెషన్ అయినా సరే ఛాలెంజ్ చేయాలనుకుంటే అంటే ఆన్సర్ కీలో తప్పుంది. కానీ మీరు మాత్రం రైట్ ఆన్సరే చేశారనమాట. ఓకేనా? ఆన్సర్ కీలో ఏదన్నా తప్పుండి మీరు రైట్ ఆన్సర్ చేసుంటే ఆ క్వెషన్‌ని ఛాలెంజ్ చేయాలనుకుంటే సబ్మిట్ కీ ఛాలెంజ్ ఉంది గదా! ఎన్ని క్వెషన్‌లు మీరు ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారో అన్ని క్వెషన్‌లు ఈ సబ్మిట్ కీ ఛాలెంజ్ మీద క్లిక్ కొట్టి మీరు ఛాలెంజ్ అనేది చేయొచ్చనమాట. అండ్ ప్రతి క్వెషన్‌కి కూడా రూ. 1000 అనేది పే చేయాలి. మీరు ఒకవేళ 2 క్వెషన్స్ ఛాలెంజ్ చేయాలనుకుంటే రూ. 2000 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మేక్ పేమెంట్ ఉంది గదా! దీని ద్వారా మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత డౌన్లోడ్ ఓఎంఆర్ షీట్ అనమాట. మీరు ఏదైతే ఆన్సర్‌లు నింపారో బబుల్ చేశారు గదా! దానికి సంబంధించిన ఓఎంఆర్ కాపీ షీట్ అనేది ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఓఎంఆర్ కాపీ షీటు, ఆన్సర్‌కి ఈ 2 కూడా చూసుకొని మీరు ఎంత స్కోరింగ్ వచ్చిందనేది మీకు ఒక ఐడియా అనేది రావచ్చనమాట. ఓకేనా? ఈ రకంగా మీరు ఆన్సర్ కీ అనేది చూసుకోవచ్చు. అండ్ మనకి ఫైనల్ ఆన్సర్ కీ అనేది సబ్మిట్ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత, అంటే చాలామంది క్వెషన్‌లు ఛాలెంజ్ చేస్తారు గదా! అది అయిపోయిన తర్వాత ఫైనల్ ఆన్సర్ కీ అనేది వస్తుంది. దాంతో పాటే మీకు రిజల్ట్ కూడా రావడం అనేది జరుగుతుందనమాట. ఒక 1 మంత్ అనేది టైం పడుతుంది. నాకు తెలిసి నెక్స్ట్ మంత్ మీకు ఫైనల్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ కట్ ఆఫ్ కూడా వస్తుందనమాట. ఓకేనా? ఇప్పుడైతే మనకి ప్రిలిమినరీ కీ అనేది వచ్చింది. ఈ కీ చూసుకొని ఏమైనా క్వెషన్స్ ఛాలెంజ్ చేయాలనుకుంటే ఛాలెంజ్ చేసుకోండి. ఓకే. అండ్ ఎవరికైతే 70+ వచ్చిందో వాళ్ళు పేపర్ 2కి ప్రిపేర్ అవ్వండి. ఓకే. అండ్ ఇదనమాట మనకి ఈఎంఆర్‌కి సంబంధించినటువంటి పీజీటీ, టీజీటీ, లైబ్రరీ, నాన్ టీచింగ్‌కి సంబంధించినటువంటి ఆన్సర్ కీ వివరాలు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి, చెప్తాను. అండ్ ఎవరైనా కేవీఎస్, ఎన్‌వీఎస్ సంబంధించినటువంటి తెలుగు కానియండి, అండ్ కంప్యూటర్ సంబంధించినటువంటి నోట్స్ కొనాలి అనుకుంటే యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఉంది, చూసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.